సో బ్రెయిన్ స్ట్రోక్ కామన్గా చూసేది ఓల్డ్ ఏజ్ వాళ్ళ. జనరల్గా ఏంటంటే ఏజ్ పైబడిన వాళ్ళలో మనకు స్ట్రోక్ అనేది కామన్. కానీ కొన్ని కారణాల వల్ల మనకి యంగ్ ఏజ్లో కూడా చూస్తుంటాం. స్ట్రోక్ అనేది చిన్నపిల్లల నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఎవరికైనా రావచ్చు. బట్ దానికి సపరేట్ కారణాలు అలాగే ఉంటాయి. బట్ కామన్గా చూసేది ఎల్డర్లీ, అంటే మోర్ దాన్ 60-65 ఇయర్స్లో మనకు కామన్గా చూస్తుంటాం. కానీ ఏజ్ గ్రూపుల వాళ్ళకు కూడా స్ట్రోక్ అనేది రావచ్చు. సో ఒకసారి ఎఫెక్ట్ అయిన తర్వాత ఆ రిస్క్ అనేది ఎక్కువ అవుతుంటుంది. ఫస్ట్ టైం స్ట్రోక్కు తర్వాత రికరెంట్ స్ట్రోక్కు అనేది రిస్క్ ఎప్పుడు కూడా రికరెంట్ స్ట్రోక్ ఎక్కువ ఉంటుంది. అంటే ఫస్ట్ దానికి కారణాలను ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు బీపీ ప్రధానమైన కారణాలు ఏంటంటే హైపర్ టెన్షన్, తర్వాత డయాబెటిక్, కొలెస్ట్రాల్, స్మోకింగ్, ఒబేసిటీ, హార్ట్ కండిషన్స్, ఇలా కొన్ని కారణాలు ఉంటాయి. ఇప్పుడు మనకు స్ట్రోక్ వచ్చిన తర్వాత స్ట్రోక్ మెడికేషన్స్ పెడతాం, తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేస్తాం. కానీ దానికి మెడికేషన్స్ ప్రాపర్గా యూజ్ చేయకపోయినా, తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి కంట్రోల్ చేయకపోయినా మళ్ళీ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే దేని నుంచి వస్తుందో దాన్ని ఐడెంటిఫై చేసి అవి కూడా కంట్రోల్ చేసుకుంటే ఫ్యూచర్లో స్ట్రోక్ రాకుండా చూసుకోవచ్చు. డెఫినెట్గా స్ట్రోక్ వచ్చినప్పుడు సడన్గా వచ్చే బాడీలో చేంజెస్ అండి. దానికి ఒక న్యూమోనియం ఉంటుంది, న్యూమోనిక్ అంటాం, అంటే ఒక కోడ్ వర్డ్ అంటాం. సో బీ ఫాస్ట్, దానికి ఈచ్ లెటర్కి ఒక్కొక్క ప్రాబ్లం ఐడెంటిఫై చేయొచ్చు. సో బీ అంటే బ్యాలెన్స్, అంటే సడన్గా నడిచేటప్పుడు తడబడినప్పుడు, తర్వాత ఇంబ్యాలెన్స్ రావడము, బ్యాలెన్స్ కంట్రోల్ చేయలేక పడిపోవడము, అలాంటివి వచ్చినప్పుడు దాన్ని ఒక సిమ్టమ్ కింద తీసుకుంటాం. తర్వాత ఈ అంటే ఐ, సడన్గా ఐలో వచ్చే చేంజెస్, అది డబుల్ విజన్ కావచ్చు, అంటే ఒకరిద్దరికి కనిపించడం కానీ, తర్వాత చూపు తగ్గడం కానివ్వండి, చూపు మూర్తిగా పోవడం కానివ్వండి, ఇలాంటివి వచ్చినప్పుడు అదొక సిమ్టమ్. తర్వాత ఎఫ్ అంటే ఫేస్ ఒక సైడ్ క్రాస్ అయిపోవడము, మూతికి ఒక సైడ్ రావడము, తర్వాత ఒక సైడ్ సెన్సేషన్ తగ్గిపోవడము, అలాంటిది. తర్వాత ఏ అంటే ఆమ్, అంటే సడన్గా చేయి కిందికి పడిపోవడము, తర్వాత చేయి గ్రిప్ తగ్గిపోవడము, అంటే చేతి నుంచి ఏదైనా వస్తువు పట్టుకోలేకపోవడము, అది. తర్వాత ఎస్ అంటే స్పీచ్, సడన్గా స్పీచ్లో వచ్చే చేంజ్, అది మాట తడబడడం కానివ్వండి, వర్డ్స్ రావడానికి ఆలోచించడం కానివ్వండి, సో అస్సలు మాట్లాడకపోవడం కానీ, అలాంటి సిమ్టమ్స్. తర్వాత లాస్ట్ ఏంటంటే టీ అంటే టైం. సో టైం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ సిమ్టమ్స్ సడన్గా ఒక మనిషిలో ఐడెంటిఫై చేసింది అనుకోండి, ఇమ్మీడియట్గా టైం టు కాల్, అంటే టైం టు కాల్, ఇమ్మీడియట్గా హాస్పిటల్కి కాల్ చేసి వెంటనే అక్కడికి రీచ్ అవుతే స్ట్రోక్ను ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ అనేది ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసి ఆ స్ట్రోక్ బర్డెన్ కానీ సిమ్టమ్స్ కానీ తగ్గడానికి ఛాన్సెస్. దాంతోపాటుగా ఇంకా కొన్ని సిమ్టమ్స్ కూడా రావచ్చు. కొంచెం మందికి డైరెక్ట్ ఫిట్స్తోని ప్రజెంట్ అవుతుంటారు. కొంచెం మందికి సడన్గా సివియర్ హెడేక్ రావచ్చు, కొంచెం మందికి సడన్గా హెడేక్ వచ్చిన తర్వాత వామిటింగ్స్ రావచ్చు, ఇలా. బట్ ప్రధానంగా చూసేది బీ ఫాస్ట్. అవి సిమ్టమ్స్ వచ్చినాయి అనుకోండి, ఇమ్మీడియట్గా మనం హాస్పిటల్కి రీచ్ అవుతే, ఎందుకంటే స్ట్రోక్ కొన్ని మెడికేషన్స్ ఇమ్మీడియట్గా ఇస్తే రికవరీ అనేది బాగుంటుంది. సో కాబట్టి మనం ఇమ్మీడియట్గా అటెన్షన్ హాస్పిటల్కి వెళ్ళేసి స్కానింగ్ తీపించుకొని దానికి సంబంధించిన మెడికేషన్ స్టార్ట్ చేస్తే చాలా వరకు స్ట్రోక్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.